ఎస్టీయు 77వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మెదక్ జిల్లా ఎస్టీయు భవన్ ముందు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల షెడ్యూల్ విడుదల చేయడం సంతోషకరమన్నారు. పాఠశాలలు జూన్ 12న పునః ప్రారంభమవుతున్నప్పటికీ పాఠశాలలో అనేక దీర్ఘకాలిక సమస్యలు నెలకొని ఉన్నాయన్నారు. ముఖ్యంగా పాఠశాలలో పారిశుద్ధ కార్మికులు లేక పాఠశాలలు చెత్త కుప్పలుగా మారుతున్నాయన్నారు. కావున వెంటనే స్కావెంజర్లను నియమించాలన్నారు. ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ, ఏకరూప దుస్తులు బడి తెరిచే నాటికి పూర్తి చేయాలన్నారు. పీఆర్సీ గడువు పూర్తయిన సంవత్సరం కావస్తున్న పీఆర్సీ కమిటీ నుండి నివేదిక తెప్పించుకొని 40% ఫిట్మెంట్తో 1/7/2023 నుండి కొత్త పీఆర్సీ తక్షణమే అమలు చేయాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విధంగా పెండింగ్లో ఉన్న 4 డిఏలు, పీఆర్సీ ఏరియర్స్, మెడికల్ బిల్లులు, సరెండర్ బిల్లు, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ బిల్లులు, STSGL తీసుకొని ఉపాధ్యాయులు అటు పాఠశాలల సమస్యలు తక్షణమే పరిష్కరించుకోవాలన్నారు. అన్ని రకాలైన పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. 2024-25 విద్యా సంవత్సరానికి ఆహ్వానం పలుతూ ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి పోచయ్య, ఆర్థిక కార్యదర్శి కిష్టయ్య, జిల్లా నాయకులు భూపత్ గౌడ్, శ్రీనివాస్, మధుసూదన్ రావు, సత్యనారాయణ, దిలీప్ కుమార్, నరేష్, ఎల్ఎం, మల్లేష్, కిరణ్, సతీష్, వెంకటకృష్ణ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.